ఈ గరిటె ఇలా ఉంది కదా, ఇది ఇలా పట్టుకోండి, నెమ్మదిగా గిన్నెకి తగిలించుకుంటూ తిప్పండి. అప్పుడు ఇంకా ఉండలన్నీ ఉండవు, ఇంకా సూపర్ ఉంటుంది. ఈరోజు ఫ్రైడే కదా, అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం ఆరిది. నా వేదాంతం వింటే మీకు మెట్లెక్కుది. అండ్ వన్ మోర్ థింగ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చూసి వెళ్ళిపోతే కుదరదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా అంత సోల్ చెప్పే వాళ్ళకి ఎంత దొరకదు మీకు. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఝాన్సీ. సో ఈరోజు నేను మీకోసం చేయబోయే రెసిపీ పేరు ఆర్ది అండి. సో దీన్ని ఆర్ది అంటాం మా సైడు. అయితే ఇది ఎస్పెషల్లీ శ్రీకాకుళం సైడు అమ్మవారికి నైవేద్యంగా పెడతాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో 1/2 కప్పు బియ్యం వేసుకున్నానండి. మీ మెజర్మెంట్ బట్టి వేసుకోండి. ఇది 1/2 కిలో అంటే 250 grams ఆఫ్ రైస్ అండి. సో రైస్ ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. దాన్ని బాగా వేయించుకోండి. చూడండి ఎలా వచ్చేయాలన్నమాట, బ్లాక్ అవ్వకూడదు, చక్కగా గోల్డెన్ రెడ్ కలర్లో రావాలన్నమాట. ఇలా వేయించాలి, మంచి స్మెల్ కూడా రావాలి సైమల్టేనియస్లీ. చాలా బాగుంటుంది. ఇది మా చెల్లికి ఇష్టమైన రెసిపీ అండి. ఎప్పుడు ఇదే ఎక్కువ తింటుంది మా చెల్లి. సో డెడికేటెడ్ టు మై చెల్లి అనమాట ఈ రెసిపీ. సో నెక్స్ట్ అండి, చక్కగా మిక్సీ చేసుకోండి. ఫైన్ పౌడర్ అవసరం లేదు, కొంచెం బరగ్గా ఉన్నా పర్వాలేదు, కానీ ఎక్కువ నూకల్లా ఉండకూడదు. చూడండి ఇలా ఉండాలి, మాత్రం ఉంటే చాలు. సో బాగా చేసుకోండి మిక్సీ. ఒక గిన్నె తీసుకొని 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని తీసేద్దాం, తర్వాత వాటర్ వేసుకొని మనం డైరెక్ట్గా అంబలి చేసుకోవచ్చు. సో ఇది మనం రాగి పిండితో చేస్తే అంబలి అంటాం కదండి, అలాగేనండి సేమ్. ఇది బియ్యం పిండితో స్వీటెస్ట్ చేస్తాం. ఇలాగే ఈ ప్రాసెస్లోనే మనం రాగి పిండితో కూడా చేయొచ్చండి. చాలా బలం అది. అది కూడా దాన్ని తోప అంటారు. మన ఈస్ట్ వెస్ట్ సైడ్ బెల్లం వేసి చేస్తారు తోప, ఉత్తరాంధ్ర సైడు మామూలుగా చేస్తారంట, ఉప్పు వేసి చేస్తారనమాట. అది కూరలతో తింటారు. ఇప్పుడు చూడండి చక్కగా కళ్ళకల్లా మరగాలన్నమాట. తెల్ల మరిగాక అప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకున్నాం. 1 కప్పుకి 2 కప్పులు బెల్లం. ఇది ఆర్గానిక్ బెల్లం, అందుకే దీన్ని కడగలేదు, ఏం చేయలేదు, దాని రిస్క్ ఏమి ఉండదు. తర్వాత ఒక 1/2 చిప్ప కొబ్బరికాయని చిన్న ముక్కలుగా చేసుకుని అవి కూడా వేసేసాను. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ బెల్లం అంతా కరగాలి, అలాగే ఆ కొబ్బరి ముక్కలు కూడా కొంచెం మెత్తబడాలి. అప్పుడు మనం యాడ్ చేయాలి, వెంటనే యాడ్ చేయకూడదు. కొబ్బరి ముక్కలు కూడా ఉడికేలా చూసుకోవాలన్నమాట. సో ఈ బియ్యం పిండి అంతా కూడా నెమ్మదిగా వేసేయాలి. కరెక్టే, కొంచెం తిప్పుతూ ఉండాలి. జాగ్రత్తగా ఒక క్లాత్ ఏదో పట్టుకోండి, అదర్వైజ్ మీ పైకి తుల్లే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మొత్తం పిండి అంతా కొంచెం వేసేసుకొని చక్కగా తిప్పియండి. ఎక్కడ ఉండకూడదండి. సో చూడండి, ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ దగ్గరికి అవుతుంది. వాటర్ ఎక్కువ వేసుకోవాలి. మీరు 1 కప్పుకి 4 కప్స్ అని చెప్పాను కదా, 4 కప్స్ వేసాను కాబట్టి మీరు బాగుంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాలి. చూడండి హ్యాండ్ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా మనం ఏం తగ్గట్లేదు. చూడండి గట్టి ఇలా ఉంది కదా, ఇది ఇలా పట్టుకోండి, ఇలా ప్రెజర్ ఇస్తూ పోటు పట్టుకోండి, నల్లగా వదిలి వద్దుకుండా కాలు మీద పడిపోతుంది. చక్కగా వేరిందండి, మంచి కలిసిపోయి. ఇదంతా కొబ్బరి ముక్కలే, ఇంకేదో కాదు. సో చూడండి ఇలా కుర్కుతులాడాలన్నమాట. ఇలా వస్తే మనకు మంచి కన్సిస్టెన్సీ వచ్చినట్టు కూడా ఆపేద్దాం. కొబ్బరి ముక్కలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు ఫైనల్గా మనం ఎలచీలు ఉన్నాయి కదా, అవి కొంచెం వేసుకుందాం. సో ఇవ్వండి నేను ఇందాక డ్రై ఫ్రూట్స్తో పాటు నెయ్యి కూడా తీసేసానండి కొంచెం. సో ఇప్పుడు మనం చక్కగా యాడ్ చేసుకుందాం. ఎస్, గురువెవరలేని కోయిల పాట అతిశయం, నేనుండి నారిదం కూడా ఒక అతిశయం. ఫైనలీ పూజ అంతా అయిపోయింది. ఇప్పుడు ప్రసాదాన్ని టేస్ట్ చూద్దాం. సో ఇది మామూలు పరమాన్నమే కదా, పెద్ద దీనిలో ఏముందని అనుకోవద్దు. బికాజ్ పరమాన్నంలో మనం బియ్యాన్ని వేయించడం వల్ల దీనిలో ఒక స్పెషల్ మంచి అరోమా ఉంటుందండి. బియ్యం వేయిస్తే చూడండి మంచి స్మెల్ వస్తుంది, అలాంటి అరోమా ఉండి చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. లెట్ మీ టేస్ట్ ఇట్ నౌ. ఓకే, చాలా బాగుందండి. ఇది నేనే వండుకోండి, నేనే నేను చెప్తే మీరు నమ్మరు, అందుకే మీరు ట్రై చేయండి. అసలు పెద్ద స్వీట్స్, పెద్ద ప్రొసీజర్ ఉన్న స్వీట్స్ కంటే ఇలా సింపుల్గా చేసుకుంటానండి. ఇటువైపు బలం, అటువైపు
స్వీట్ కార్వింగ్స్ అలాంటివి ఏమున్నా కూడా ఇవన్నీ పోతాయి అన్నమాట.